హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం బ్రెడ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు బిగ్ సైజ్ ఆనియన్ అండి, సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బ్రెడ్ అండి. మిల్క్ బ్రెడ్ కాకుండా ప్లెయిన్ బ్రెడ్ తీసుకుంటే సరిపోతుందండి. ఒక 5 స్లైసెస్ని ఇలా స్మాష్ లాగా చేసి చూరలాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇంకా దీంట్లో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకొని కొంచెం నూనె అయితే కడాయిలో వేడి చేద్దామండి. ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నానండి. బ్రెడ్స్ని మొత్తం ఇలా చూరలాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం అన్నీ కలుపుకొని సేమ్ చూడడానికి కూడా మనకి మంచూరియా లాగా కనిపిస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇలా మొత్తం స్మాష్ లాగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసాము. తర్వాత ఇంకా మనం ఉప్పు, కారం, మసాలాలు కూడా వేసేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా కారం, 1/2 స్పూన్ కారం వేసానండి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మా పిల్లలు అయితే ఎక్సైటెడ్గా చేస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారండి. బ్రెడ్స్ అన్నీ స్మాష్ చేసి ఇలా ఇవన్నీ వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు చేయడానికి. ఇలా పిల్లలకి ఇష్టంగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. తర్వాత వాటర్ని చిలకరియాలంటే అంతే. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాము. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడైతే రెడీ అయింది కదండి. ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేసుకోవాలి. టేస్టీ మంచూరియా అయితే రెడీ అవుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదండి. ఈ విధంగా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వేడివేడిగా తిన్నా, చల్లగా తిన్నా చాలా బాగుంటుందండి. కొంచెం వేడైన తర్వాత మనం 2 వైపులా రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్టీ బ్రెడ్ బాల్స్ అయితే రెడీ అవుతాయండి. సూపర్ టేస్ట్ ఉందండి చూడ్డానికి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ అలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత రొటేట్ చేసుకోవాలి. చూడడానికి మనకి మంచూరియా లాగా కనిపిస్తాయండి. కొన్ని వేసుకొని చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ కూడా వేసేసుకుందాం. వాటర్ని అయితే చిలకరేయాలండి, అంతే. ఎక్కువ వాటర్ వేయకుండా చిలకరిస్తే సరిపోతుంది. టేస్టీ బ్రెడ్ బాల్స్ అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిగతాయి కూడా అలాగే వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బ్రెడ్ బాల్స్ అయితే రెడీ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపించాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం.
ఎంతో టేస్టీ బ్రెడ్ బాల్స్ అయితే ప్రిపేర్ అయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టమాటా కెచప్తో సర్వ్ చేశాను. సూపర్ టేస్ట్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ సూన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.